పూర్తి ఇండియా అంతటా కేవలం ఈ క్రైమ్ సీన్ గురించే మాట్లాడుతున్నారు. 10th క్లాస్ చదువుతున్న ఒక స్కూల్ పిల్లోని తన సొంత స్కూల్లోనే అతి దారుణంగా కత్తి తీసుకొని పొడిచి మరి చంపారనమాట. దాంతో ఒక్కసారిగా ఆ రాష్ట్రం మొత్తం తగలబడిపోయింది. अहमदाबाद में छात्र की मौत पर भारी बवाल हो रहा है. Protests have now broken out in Ahmedabad. This comes ఆగస్ట్ 19, 2025 క్లాస్ 10 చదువుతున్న నయన్ సంతాని ఎప్పుడులాగే తను చదువుకుంటున్న స్కూల్కి అయితే వెళ్ళాడు. తను చదువుకుంటున్న స్కూల్ నేమ్ వచ్చేసి 7th Adventist స్కూల్ ప్రెజెంట్ ఇన్ మణినగర్. ఆ రోజు స్కూల్ అయిపోయి అందరు ఇంటికి వెళ్ళిపోతున్న ప్రాసెస్లో క్లాస్ 10 చదువుతున్న నయన్ సంతానిని క్లాస్ 8 చదువుతున్న ఒక 4 to 5 మెంబర్స్ పైన ఉన్న కొంతమంది స్టూడెంట్స్ అతన్ని సరౌండ్ అయితే చేశారనమాట. అప్పటి నుంచి వాళ్ళు సీరియస్గా మాట్లాడుకోవడం అయితే స్టార్ట్ చేశారు. కాకపోతే ఆ సీరియస్ మాటలు పోను ఒక పెద్ద గొడవలాగైతే తయారైందనమాట. అలా వాళ్ళు మాటల నుంచి కొట్టుకునే దాకైతే వెళ్ళిపోయారు. ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ నడిచేటప్పుడు ఒక క్లాస్ 8 స్టూడెంట్ పెద్దగా కత్తి తీసేసి తన పొట్ట మీద మల్టిపుల్ స్టాబ్స్ చేయడం అయితే మొదలెట్టాడు. అలా స్టాబ్స్ చేసిన తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ బ్యాక్ డోర్ నుంచి పారిపోదామని చెప్పేసి పరిగెత్తారు. అలా పరిగెత్తేటప్పుడు అక్కడ ఉన్న వాచ్మెన్ వచ్చేసి ఆ స్టూడెంట్స్ అయితే పట్టుకొని అడ్మినిస్ట్రేషన్కి అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారనమాట. ఒక్కసారిగా నయన్ సంతానికి సివియర్ గా బ్లడ్ లాస్ అయితే స్టార్ట్ అయింది. దాన్ని వీళ్ళు కాపాడకపోగా ఒక అంబులెన్స్ ని పిలిచకపోగా ఒక వాటర్ ట్యాంకర్ అయితే వీళ్ళు పిలిచారంట. ఆ వాటర్ ట్యాంకర్ తో అక్కడ జరిగిన బ్లడ్ షెడ్ ని మొత్తం క్లీన్ చేసి ఎవిడెన్సెస్ మొత్తం ని ట్రాంపర్ చేసి తన మేనేజ్మెంట్ ని కాపాడుకోవడానికి అడ్మినిస్ట్రేషన్ అయితే చూసారంట. ఇంకో ఘోరమైన విషయం ఏంటో తెలుసా, నయన్ సంతాని ప్రాణం కోసం కొట్టుకుంటున్నప్పుడు పక్కనున్న స్టూడెంట్స్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ కూడా అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ అయితే యాక్సెప్ట్ చేయలేదంట. అంతేకాకుండా నయన్ సంతానిని కనీసం ఎవరు హాస్పిటల్ కి తీసుకోకపోగా తన సొంత అమ్మే స్కూల్ దగ్గరకు వచ్చి ఒక రిక్షాలో అయితే తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళ నాన్న ప్రెస్ మీట్ కి అయితే చెప్పాడు. मेरी वाइफ वहाँ पे पहुँच गई, उन्होंने दोनों मिला के दोनों ने अपने हाथों से उठा के उसको रिक्शा में बिठाया, फिर हॉस्पिटलाइज लेके गए. నయన్ సంతానిని హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్ చేసిన డాక్టర్లు గంటలు కష్టపడి తనని కాపాడడానికి ట్రై చేసిన ఆల్రెడీ సివియర్ బ్లడ్ లాస్ అవ్వడంతో నయన్ సంతాని తన ప్రాణాలని కోల్పోయాడు. ఈ ఇన్సిడెంట్ జరగక ముందు కొన్ని రోజుల క్రితం సేమ్ అదే 8th క్లాస్ స్టూడెంట్స్తో నయన్ సంతాని అయిన కజిన్ గొడవ పడ్డాడంట. అయితే ఆ గొడవ గురించి మాట్లాడదామని నయన్ సంతాని వెళ్ళినప్పుడు ఇదంతా జరిగినట్టు వాళ్ళ అమ్మ అయితే చెప్పింది. मेरा बच्चा बहुत दयावान था और जाते जाते भी अपने जीव का बलिदान दिया है. దీంతో ఒక్కసారిగా అహ్మదాబాద్ మొత్తం చెలరేగిపోయింది. అక్కడున్న జనాలందరూ ధర్నాలు చేయడం అయితే మొదలెట్టారు. పోలీసులందరూ ఆ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన స్టూడెంట్స్ ని ఇంట్రాగేషన్ చేయడం అయితే మొదలెట్టారు. ప్రతి ఒక్కరిని ఆరైతే తీశారు. అండ్ సీసీటీవీ ఫుటేజ్ కూడా అయితే కలెక్ట్ చేస్తున్నామని చెప్పేసి అక్కడున్న పోలీసులు అయితే చెప్తున్నారు. అక్కడున్న డిఈఓ రోహిత్ ఎం చౌదరి విక్టిమ్ పేరెంట్స్ కి ఫోన్ చేసి భరోసా అయితే ఇచ్చాడు. అండ్ ఈ కేసు పోలీసుల నుంచి క్రైమ్ బ్రాంచ్ కి అయితే ట్రాన్స్ఫర్ అయింది. సో చూడాలి ఇప్పుడైనా జస్టిస్ వస్తుందా లేదా అని చెప్పేసి. అక్కడున్న లోకల్ పీపుల్ మొత్తం ప్రొటెస్ట్లు చేయడం అయితే ఆపట్లేదు. సో జస్టిస్ కోసం ఫైట్ అయితే చేస్తున్నారు. మనం కూడా ఈ వీడియోతో జస్టిస్ రావాలని అయితే కోరుకుందాం. అండ్ ఇలాంటి క్రైమ్ సీన్స్ వచ్చేసి మన ఛానల్లో చాలా అయితే ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.